హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలామంది 10th క్లాస్ పిల్లలు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండారు కదా. వాళ్ళ కోసం జస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కటే, అంటే చాలామంది అన్నీ నేర్చుకోలేకపోతారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యే కదా రాస్తున్నది. ఇప్పుడు థర్స్డే ఎగ్జామ్ ఉంది. వాళ్ళ కోసం జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను. మెయిన్గా ఈ పాలినామియల్స్లో మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ ఉంది. మెయిన్గా దీంట్లో ఏం రావాలి అంటే 4 టాపిక్స్ కింద వస్తే మనకు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. నేను జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఇవి నేర్చుకునైనా పిల్లలు ఏవైనా కానీ పిల్లలు ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ వస్తాయి ఈ టాపిక్స్ కింద వస్తే. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఫ్రమ్ ద పాలినామియల్ ఎక్స్. ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్లో ఏం చేయాలంటే మనము వాళ్ళు పి వాల్యూ మనకు కనుక్కోమన్నారు, కానీ మనకు పాలినామియల్ ఏమి ఇచ్చారు 2 అని ఇచ్చారు. ఒక ఈక్వేషన్ ఒక పాయింట్ అయితే ఇచ్చేసారు కాబట్టి మనం 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. వాళ్ళు ఏమేమి ఇస్తే ఒక్కొక్కసారి కొన్ని ఏం చేస్తారు, ఈక్వేషన్ ఇచ్చి 1 2 లేకుంటే -1 అలా సబ్స్టిట్యూట్ చేయమంటారు. అలా సబ్స్టిట్యూట్ చేసేసిన 4 మార్క్స్ మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ టాపిక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. నేనేం చేశాను, 2 అనేది దీనిలో చేస్తే 2 2 జా 4 3 2 జా 6. ఈ పి అనేది అలానే పెట్టేశాను. 4 + 6 10. పి ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కకు వస్తే -10. ఇది ఒక టాపిక్. ఇలానే ఇదే ఒక ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఈక్వేషన్ ఇచ్చి మిమ్మల్ని సబ్స్టిట్యూట్ చేయమంటారు. అది 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు. మనం సబ్స్టిట్యూషన్ చేస్తే అది 1 మార్క్ అయినా 2 మార్క్స్ అయినా మన ఈజీగా వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇలా వాళ్ళు ఈక్వేషన్కి ఇచ్చి వాళ్ళు మనకి జీరోస్ కనుక్కోమంటారు. ఇలా మనకి ఈక్వేషన్ ఇచ్చారా 4x² - 4x - 8. నేనేం చేశానంటే దీంట్లో కామన్ ఉంది కాబట్టి కామన్ తీసాను. కామన్ లేకుంటే కూడా మనం ఇలా రూట్స్ అనేది కనుక్కోవాలి. ఎలా జీరోస్ కనుక్కోవచ్చు అంటే నేను ఫస్ట్ ఇక్కడ 4 తీసేసి ఇటు పక్క పంపిస్తే 0 అయిపోయింది. ఇక్కడ నేనేం చేశాను CA 2x² వస్తే అప్పుడు నేనేం చేశాను డివైడ్ చేశాను. 2 1 జా 2. నేను మల్టిప్లై చేసినా ఇట్లనే రావాలి -2 కాబట్టి 2 1 జా 2 మల్టిప్లై చేసి ఇది రావాలి. నెక్స్ట్ మనం యాడ్ చేస్తే -x రావాలి. -2x + 1x నాకు ఏమైపోతుంది -x వస్తుంది. నేను డివైడ్ చేశాను x² - 2x + 1x -2 = 0. ఇక్కడ నేను దీనిలోంచి ఏం చేశాను x కామన్ తీసాను బయటికి, అప్పుడు x - 2. ఇక్కడ నుంచి 1 కామన్ తీసాను x - 2. ఇప్పుడు నేను రెండిట్లో నుంచి కామన్ తీసిన తర్వాత x = -1 x +2 వచ్చింది. ఇటు పక్కకు పంపిస్తాను. ఇంకొక క్వశ్చన్ ఏమడిగాడు, రిలేషన్ బిట్వీన్ ద జీరోస్. రిలేషన్ అంటే ఏంటిది, ఆల్ఫా + బీటా ఆల్ఫా × బీటా. ఇక్కడ ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ కూడా మీరు పక్కాగా నేర్చుకుని ఉండాలి. ఆల్ఫా + బీటా అంటే -b/a, ఆల్ఫా × బీటా అంటే c/a. ఆల్ఫా × బీటా -b/a కాబట్టి ఇక్కడ మనం ఈక్వేషన్కి ax² ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, కాబట్టి ax² + bx + c కాబట్టి -b/a సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమొచ్చింది ఆల్ఫా + బీటా అయినా ఇదే వచ్చింది. రూట్స్ 2 యాడ్ చేసినా అదే వచ్చింది, ఇంటూ చేసినా అదే వచ్చింది.